రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడువై ఉండి మమ్మల్ని నిరంతరము పాలిస్తున్న, మాపై మీ యొక్క కనుదృష్టి నిలిపి ఉన్న దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయా, ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా మమ్మల్ని రక్షించి కాచి కాపాడి తోడై ఉండి క్షేమాన్ని దయచేసినందుకు స్తోత్రాలు నాయన. అయా, ఈ రోజున మా అందరికీ నాయన మీరు తోడై ఉన్నారు తండ్రి. ప్రయాణాల్లో తోడై ఉన్నారు, పనుల్లో తోడై ఉన్నారు, మమ్మల్ని రక్షించారు, మమ్మల్ని కాపాడారు. ఏ ప్రమాదాలు జరగకుండా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు తండ్రి, స్తోత్రాలు. అయా, మేము ఈ రోజున ఎటువంటి లేమి అనేది లేకుండా సమృద్ధి కలిగి జీవించి ఉన్నాము తండ్రి. అందును బట్టి మీకే స్తుతులు నాయన, మీకే స్తోత్రాలు ప్రభువా. అయా, ఈ రాత్రిన మరొకసారి కుటుంబంతో కలిసి మీ సన్నిధిన చేరి మేము ప్రార్థించుకునే ధన్యత కలగజేసినందుకు ఆయన సజీవ లెక్కల్లో ఉంచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు స్తుతులు ప్రభువా. యోబు గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనము. అంధకారము కమ్మి ఉండినను, గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను, నేను నాశనము చేయబడి ఉండలేదు. అవును నాయన, మిమ్మల్ని నమ్ముకున్నవారు, మీపైన నమ్మకము పెట్టుకున్నవారు, మీపై ఆధారపడి జీవిస్తున్నవారు, ఈ రోజున వారి చుట్టూ ఎటువంటి అంధకారం కమ్మి ఉన్నా, గాఢాంధకారము కమ్మి ఉన్నా వారికి ఎటువంటి అపాయము జరగదు, వారు ఎప్పటికీ నాశనము చేయబడరు అని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. నాయనా, ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే వారి చుట్టూ కమ్మి ఉన్న అంధకారమును బట్టి దిగులు పడుతున్నారో, బాధపడుతున్నారో, ఏమి అవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో, అయోమయమైన స్థితుల్లో ఉన్నారో నాయన, వారితో మాట్లాడుతున్నారు. వారికి ఏమీ కూడా కాదని, అయ్యా మీ తోడు ఉండంగా వారు నాశనము చేయబడరని, ఏదైతే వారిని ఇబ్బందులు గురిచేస్తుందో అది వారి దగ్గరికి కూడా రాలేదని, వారిని ముట్టలేదని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి బిడ్డను మీ కృపలో భద్రపరచుకొని నాయన, ఏ బిడ్డ అయితే తండ్రి ఈ రాత్రి సమయంలో అయా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దీవించండి తండ్రి, వారందరినీ కూడా ఆశీర్వదించండి. అయా, మీ యొక్క కృప ద్వారా వారిని జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన ప్రతి వాటిని మీ యొక్క మహిమైశ్వరంలో వారికి సమకూర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయనా, అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాము తండ్రి, ప్రార్థిస్తున్నాము. వారికి ఉన్న ప్రతి ఒక్క రోగము నుంచి విడుదల దయచేయండి నాయన. అయా, శరీరములో ఏ యొక్క ప్రాంతంలో వారికి అనారోగ్యం ఉందో ఆ స్థానంలో మీ యొక్క గాయపడిన హస్తం ఉంచి సంపూర్ణమైన ఆరోగ్యం కలగజేయండి తండ్రి. సంపూర్ణమైన ఆయుష్ను అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా కుటుంబంలో కలతలను బట్టి నాయన మీకు మొరబెడుతున్నారయ్యా. భార్యాభర్తల మధ్య గొడవలు నాయన, తల్లిదండ్రుల మాటను విననటువంటి, లెక్క చేయనటువంటి, ఈ లోకానుసారంగా తిరుగుతున్న యవ్వన బిడ్డలు నాయన, అయా బంధువుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా అవమానించబడుతున్న వారు ప్రభువా మొరబెడుతున్నారు తండ్రి. వారందరికీ తండ్రి మీరే జవాబును అనుగ్రహించండి. వారి బిడ్డలను మార్చండి. కుటుంబంలో శాంతిని, సమాధానమును స్థాపించండి. అపవాది క్రియలన్నింటినీ కూడా నజరేయుడైన యేసు నామములో లయపరచండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఏ బిడ్డ అయితే అప్పుల్లో ఉన్నారో నాయనా, అప్పును కొట్టివేయండి ప్రభువా. అయా, వారికి ఉన్న ప్రతి అప్పు నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ఆర్థికంగా వారు బలపడి అయా ఇచ్చే చేయగానే తప్పితే పుచ్చుకునే చేయిగా వారిని ఉండకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఏ బిడ్డ అయితే మారు మనసు లేక ఉన్నారో వారికి మారు మనసు కలగజేయండి. ఉద్యోగాల కోసం మొరబెడుతున్నారు నాయన, ఉద్యోగం అనుగ్రహించండి. విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు, విదేశాల్లో ఉన్నారు నాయన, వారికి మీరు తోడై ఉండండి, క్షేమాన్ని దయచేయండి తండ్రి. గర్భఫలం లేక అనేక మంది బిడ్డలు కృంగిపోతూ ఉన్నారు తండ్రి, అవమానాలు మోస్తున్నారు తండ్రి. వారి గర్భాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, కోర్టు కేసులో చిక్కుబడిన ఏ బిడ్డ అయితే ఉన్నారో నాయన, వారందరికీ నజరేయుడైన యేసు నామములో విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా గృహాల కోసం మొరబెడుతున్నారు, లోన్స్ కోసం నాయన, ఫంక్షన్స్ కోసం నాయన, ఏ విషయాన్ని బట్టి అప్లికేషన్ ఈరోజు పెట్టుకొని ఉన్నారో అవన్నీ కూడా ప్రాసెస్ అవ్వలాగానే దీవించండి తండ్రి. అయా, నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి బిడ్డను, నైట్లో షిఫ్ట్లలో ఉన్న పనులలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, క్షేమాన్ని దయచేయండి, మీరు తోడై ఉండండి ప్రభువా. అయా, దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాగా దేశం చుట్టూ మీ కావలుంచండి. సైనికులను, వారి కుటుంబాలను కూడా దీవించండి. అయా, దేశంలో ఉన్న ప్రతి బిడ్డకు మీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క గాఢాంధకరమైన చీకట్లో మేము సేద తీరబోతుండగా అలసి ఉన్న మా దేహములకు కంటి నిండా నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డకు నెమ్మదికరమైన నిద్రను దయచేయండి. పీడకల సమస్యల నుంచి, నిద్రలేమి సమస్యల నుంచి కూడా అయా విడుదల దయచేయమని, అయా అపవాది కానీ, దొంగలు కానీ, శత్రువులు కానీ, మరి ఏ కీటకాలు, ఏ విషసర్పాలు కానీ బిడ్డలను తాకకుండా ఈ రాత్రంతను మీ యొక్క క్షేమాన్ని దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము మీ సన్నిధిలో సజీవులుగా ఉండి మీ ముఖ దర్శనము చేసుకొని మిమ్మల్ని స్తుతించేవారిగా మమ్మల్ని నిలవబెట్టుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.